నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని 2,50,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే బోన ప్రసాద్ అన్నారు. పెరమలూరు నియోజకవర్గం పెరమలూరు మండలంలో గోశాల, వణుకూరు, గంగూరు గ్రామాలలో సుమారు 2.50 లక్షల రూపాయల నిధులతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక శాసనసభలో బోడే ప్రసాద్ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న గంగూరు, వేల్పూర్ కనెక్టివిటీ రోడ్డు గతంలో గంగూరు వరకు అభివృద్ధి చేశాము. ఇప్పుడు వేల్పూర్ వరకు సుమారు 60 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గోశాల సాయిబాబా గుడి కట్ట రోడ్డు సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, సుమారు 50 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధికి పనులు మొదలు పెడుతున్నామన్నారు. వణుకూరు లేఅవుట్లో సుమారు 1.33 లక్షల రూపాయల నిధులతో రోడ్డు నిర్మిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గోశాల గ్రామంలో అభివృద్ధి వేగవంతంగా జరిగిందన్నారు. ఈరోజు నియోజకవర్గంలో 2.5 కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. గంగూరు వేల్పూరు కనెక్టివిటీ రోడ్డు ఎప్పటి నుంచో అభివృద్ధి చేయాలనుకుని గతంలో మనమే శాంక్షన్ చేసి గంగూరు పరిధి వరకు అభివృద్ధి చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి వేల్పూరు వరకు కూడా సుమారుగా 60 లక్షల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. ఈరోజు అది శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే గోశాల కట్టకు వచ్చేసి సాయిబాబా గుడి కట్ట వచ్చేసి 50 లక్షల రూపాయలు. ఈ రోడ్డు కూడా చాలా దారుణంగా ఎప్పటి నుంచో కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీన్ని కూడా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా వణుకూరు ఈ కొత్తగా వేసిన లేఅవుట్స్లో సుమారుగా 1,33,00,000 రూపాయలు పెట్టి అక్కడ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే చింతలకట్ట కూడా మొన్నే 1,14,00,000 రూపాయలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోశాలకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఈ ఒక్క సంవత్సరన్నర కాలంలోనే దాదాపుగా 4 కోట్ల వరకు ఈ ఊరికి నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు కేటాయించి పనులు చేయడం జరుగుతోంది. అలాగే భవిష్యత్తులో రాబోయే ఒక నెల రోజుల్లో బందర్ రోడ్ నుంచి మద్దూరు దాకా కూడా రోడ్డు శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అది 7 మీటర్ల రోడ్డు వెడల్పు చేసి ఏదైతే ఈడుపుగల్లు సెంటర్ నుంచి ఊరు దాకా ఎంత పెద్ద రోడ్డు వేసామో అంత పెద్ద రోడ్డు వణుకూరు ఊరు చివరి వరకు కూడా పెద్ద రోడ్డు అయిపోతా ఉన్నాం. ఇవన్నీ కూడా మరి కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.